పరిశుద్ధపరచు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ప్రభువారు మనలను శిక్షిస్తూ ఉన్నారు. మన దేశంలో వేరు ఋతువులున్నాయి. మే నెలలో పెళ్ళిళ్ళ సీజన్ గనుక ఏదేమైనా మేము పెళ్లి చేసుకోవాలి అని అంటారు. ఈ వేసవిలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా చెప్పినప్పుడు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు? దేవునితో సన్నిహితంగా నడిచేటట్లు నిన్ను ప్రేరేపించే వారినేనా అని నేను వారిని అడుగుతాను. ఈ మధ్య నేను 25 సంవత్సరాల వయసున్న అమ్మాయితో నీ వివాహాన్ని గురించి ఆలోచిస్తున్నావా లేదా అని అడిగితే ఆమె నేను ఇంకా ప్రభువులో ఎదగాలి, పరిశుద్ధుడైన వ్యక్తిని వివాహానికి ఎంచుకుంటాను అని చెప్పింది. ఆమెలో మంచి గ్రహింపు ఉంది. ఆమెకు డబ్బు, అన్ని సదుపాయాలు, వివాహం కొరకు సిద్ధంగా ఉన్నా కూడా నేనింకా ప్రభువులో ఎదగాలి అనే పలికే జ్ఞానము ఆమెకుంది. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయి? ఆయన మన మేలు కొరకే మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని శిక్షిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతం! తన పరిశుద్ధతలో పాలు పొందవలనని లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. సామెతలు 27:5. ఎవరినైనా గద్దించడం అంత తేలిక కాదు. నీ ప్రాముఖ్యత కొరకు గాక గొప్ప ప్రేమతో గద్దించాలి. గద్దింపబడినటువంటి వ్యక్తి తిరిగి ఎదిరించి నిన్ను గద్దించడానికి నీవెవరు అని అడగవచ్చు కూడా. ఇతరులను గద్దించాలంటే ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానులైన వారు ప్రేమతో ఎలా గద్దించాలో వివేచిస్తారు. మేలును కోరినటువంటి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. సామెతలు 27:6లో మనం అనేకసార్లు చదివాం కదా. నీకు ఎక్కువ ధనముంటే ప్రజలు నిన్ను ఎక్కువగా ప్రేమించి ముద్దులు పెడతారనుకుంటావు, కానీ వారి ప్రేమ దేనికి పనికిరాదు. దేవుడు మరియు ఆయన సేవకులు నిన్ను ప్రేమించి నమ్మకమైనటువంటి గాయాలు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతారు. అలా చేయకపోతే మనము ఆత్మీయ జీవితంలో నిలబడలేము. దేవుని బిడ్డల ద్వారా పొందిన నమ్మకమైనటువంటి గాయాలను బట్టి సంతోషిద్దాం. దేవుని బలిపీఠం ఎదుట సజీవ యాగములుగా మనలను మనము అర్పించుకుంటే ఆయన మనలను పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్.